మద్యపాన నిషేధం చేస్తా అంటూ అధికారంలోకి వచ్చి ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు పెట్టకుండా వచ్చిన డబ్బుని వచ్చినట్టే గవర్నమెంట్ కి సబ్మిట్ చేసిన ఒక మాజీ మంత్రి కారుమూరి వెంకటేశ్వరరావు గారి కొడుకు అయిన సునీల్ గారిని పాపం 195 కోట్ల స్కామ్ లో ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి. మొన్న కోర్టులో ప్రవేశపెడితే 14 రోజులు రిమాండ్ చేశారు. చెంచలు కూడా జైల్లో కూర్చోబెట్టారు. అసలు మద్యం స్కామే జరగలేదు, అసలు ఒక్క రూపాయి కూడా మేము యూజ్ చేసుకోలేదు, తెచ్చినట్టు గవర్నమెంట్ కి సబ్మిట్ చేసామని చెప్పి వాగారు కదా. ఏమైంది? 195 కోట్లు అంటే ఒకళ్ళ దగ్గర. అదే మన బుజ్జిగన్న మన మినిస్టర్ గారు కారుమూరి వెంకటేశ్వరరావు గారు వారి కొడుకు సునీల్ అనే వ్యక్తి 195 కోట్ల స్కామ్ లో పట్టుబడ్డాడు. ఇప్పుడు ఒకళ్ళే తీస్తారు బయటికి, ఒక లిస్ట్ తీసారంటే బయటికి నాకు తెలిసి ఒక 20-30 మంది వీళ్ళని బయట తీసుకొచ్చారంటే చాలు మన స్టేట్ కొన్న అప్పులన్నీ తీరిపోతాయి. 195 కోట్ల ఇంకా ఉంది, కంగారు పడకండి. ఈడీ పక్క ఆధారాలతో రైడ్ చేస్తే మనోడు దొరికేశాడు, అడ్డంగా దొరికేశాడు. ఇంకా వస్తారు ముందు ముందు. చాలా పారదర్శకంగా చేశారు అబ్బయ్య స్కామ్, చాలా పారదర్శకంగా చేశారు స్కామ్. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లు పెట్టకుండా వచ్చిన రూపాయిని వచ్చినట్టే చాలా పద్ధతిగా గౌరవంగా ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. ఏదో 4 రూపాయలు 195 కోట్లు వెనకాలేసుకున్నారు, దానికి మీరు అరెస్ట్ చేస్తారా? కంగారు పడకండి. ఒక్క తీగ లాగామనమాట, కదులుద్ది. డొంక తాడేపల్లి ప్యాలెస్ దాకా కదులుద్ది. బాగుంటది. అసలు మధు ఇప్పుడు ఉంటది, స్టార్ట్ అయింది. ఒక్కొక్కళ్ళు వచ్చేసారండి నీతి మందులు. ఇప్పుడు కొంతమంది పేటీఎం వాళ్ళు వచ్చి కామెంట్లు మరుగుతారు, మీ ఓళ్ళు చేయలేదా వాళ్ళు చేయలేదని. బాగుంది. బుజ్జి కన్నా మీరేనా అంట, బుజ్జి కన్నా మినిస్టర్ గారు మీరేనా గుడివాడ యువతల ఇంట్లోకి వెళ్ళి కొడతారో, గుడివాడ అవతల ఇంట్లోకి వెళ్ళి నరుగుతారు. లాటి ఇక్కడ దూరితే ఎక్కడి నుంచి బయటకు వస్తుందో కూడా తెలదు. బాగుంది. కంగారు పడకండి, ఇంకా ముందు చాలా ఉంది. ఇప్పుడే కదా తీగలాగింది, డొంకంతా కదలడానికి కాస్త టైం పడుద్ది. అందరూ వస్తారు బయటికి.